హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ మునక్కాయ మటన్ కర్రీ. మనం మటన్ కర్రీ కన్నా ఇలా ఏదైనా ఒక వెజిటబుల్ మునక్కాయ కానీ దోసకాయ కానీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇక్కడైతే నేను మునక్కాయ చేస్తున్నాను ఈరోజు. ఇక్కడైతే ఆల్రెడీ నేనైతే మటన్ అయితే ఉడికిచ్చేసాను. ఒక హాఫ్ కిలో అయితే మటన్ తీసుకున్నాను. ఇందులో ఉప్పు, పసుపు, కొంచెం లవంగా చెక్క, కొద్దిగా పుదీనా వేసి ఒక 5 విజిల్ అయితే పెట్టేశాను. ఇక్కడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసాను. ఇందులో ఆయిల్ వేసేసి ఇది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసాను. ఈ ఆనియన్స్ మనం కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు నేనైతే ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేశాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే మనకు ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అయితే వేస్తున్నాను. ఈ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోవాలి మనకి. చూడండి, మనకి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒక 2 స్పూన్లు. ఇదంతా ఒకసారి కలిపేసి ఇందులోనే ఒక స్పూన్ వరకు నేను కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కొంచెం గ్రేవీ థిక్గా ఉండిద్దని చెప్పేసి కొబ్బరి పేస్ట్ అనేది కొంచెం వేసాను. చూడండి, ఇక్కడే ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను. ఒక 2.5 స్పూన్లు అయితే వేస్తున్నాను. మనం ఇందులో చింతపండు రసం వేస్తాం, అలాగే టమాటాలన్నీ వేసాం కదా, అందువల్ల కొంచెం కారం ఎక్కువగానే పట్టిద్ది. ఈ మసాలాలను చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను అయితే వేసుకోవాలి. ఇవైతే మా చెట్టు మునక్కాయలే. మనకి మసాలాలో అంతా చక్కగా ఉడికిపోవాలి మునక్కాయ అనేది. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి చక్కగా మగ్గిపోతాయి. చూడండి, మనకు చక్కగా మగ్గిపోయినాయి మునక్కాయలు అనేవి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించుకున్నాం కదా మటన్, అదైతే వేస్తున్నాను. మనం వాటర్తో సహా వేసేసాను నేను. చూడండి, ఇలా అయితే చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మునక్కాయ అలాగే మటన్ ఇదంతా మసాలాలు చక్కగా ఉడికించుకోవాలి ఒక 2-3 నిమిషాలు. చూడండి, చక్కగా ఉడికిపోతూ ఉంది. మనం ఈ టైంలో కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. నేను ఆల్రెడీ మటన్లో అయితే వేసాను. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసి ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ రసాన్ని తీసేసి వేస్తున్నాను. చూడండి, ఇప్పుడే మనకు కావాల్సిన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తాను. చూడండి, నేనైతే వాటర్ అయితే యాడ్ చేసేసాను. నాకైతే ఇలా ఇంతవరకు వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు చక్కగా ఉడికించుకుందాం. చూడండి, మన కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోనే నేనైతే 1 స్పూన్ ధనియాల మసాలా, అలాగే గరం మసాలా 1 స్పూన్ వేసాను. ఇది ఒకసారి కలిపేస్తున్నాను. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసిన సరిపోయింది. ఇదైతే మసాలాలు వేసిన తర్వాత ఇంకో 5 నిమిషాల వరకు మనం సిమ్లో పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, మనకైతే గ్రేవీ అనేది దగ్గర పడింది. ఇందాక కొంచెం పల్చగా ఉంది కదా, ఇప్పుడైతే దగ్గర పడింది. ఇప్పుడైతే ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతా చక్కగా ఒకసారి కలిపేసి ఇంకా 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి యమ్మీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మునక్కాయ మటన్ కర్రీ. చూడండి, థిక్గా అయిపోయింది గ్రేవీ. నాకైతే ఈ విధంగా సరిపోయిద్ది. నేనైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.